హాయ్ అండి. ఇవాళ నేను గెలబోటి కర్రీ చేస్తున్నానండి. చింతచిగురు గెలబోటి. ఇదిగోండి ఆనియన్, మిర్చి, కరివేపాకు వేసుకున్న ఆయిల్లో కొంచెం సాల్ట్ వేసి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి వేగిన తర్వాత అండి బోటి ఏదైతే ఉందో అది వేసేయాలి. నేను అది వీడియో తీయలేదు, ఆన్ అయింది అనుకున్నాను, ఆన్ అవ్వలేదు. అది వేసేసి ఉప్పు పసుపు వేసిన తర్వాత అది మగ్గిన తర్వాత అండి తగినంత కారం వేసుకోవాలి. కారం ఎక్కువే పడుతుందండి, దీంట్లో చింతచిగురు వేస్తున్నాం కదా. అది కూడా కాస్త మగ్గిన తర్వాత అండి కాస్తంత వాటర్ పోసుకొని ఒక 2 విజిల్స్ రానివ్వాలండి. 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత అప్పుడు ఈ చింతచిగురు మనం చక్కగా వేరేసుకుని చక్కగా నలిపేసుకోవాలండి. ఏళ్లతో చేతితో ఇలా రఫ్ చేసేసుకోవాలి. చేసుకుని పక్కన పెట్టుకొని ఇదిగోండి 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఈ చింతచిగురు మొత్తం వేసేయాలండి. వేసే చక్కగా కలిపేసి కొంచెంసేపు మగ్గిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత దింపేసుకోవడమే, కొత్తిమీర వేసేసుకుని. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. బిళ్ళబోటి గెలబోటి అంటారు దీన్ని. బాగా కొవ్వుగా ఉంటుంది. దీనిలో మీరు ఏది వేసినా కూడా ఇంత టేస్ట్ అయితే ఖచ్చితంగా రాదండి. ఒక్క చింతచిగురికే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.